డాక్టర్ గారు, లివర్కి సంబంధించిన వ్యాధులు రోగి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా? ఈ క్వశ్చన్లో ఒక డిఫికల్టీ అనేది ఉందండి. ఎందుకంటే మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే లివర్ డిజీజు ఆల్కహాలిక్ లివర్ డిజీజ్. సో అది ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కండిషన్స్లో అదే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్కహాల్ అడిక్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్, హ్యాబిచువేషన్ కన్నా కానీ మానసిక ఒత్తిడి గురించే ఎక్కువగా కన్జ్యూమ్ జరగడం అనేది నేను గమనించాను. సో మానసికంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ కన్జంప్షన్ అనేది స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఆల్కహాల్ ఎలా అడిక్టివ్గా, అబ్యూజివ్గా తయారవుతుందంటే దాని కారణంగా ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లివర్ని డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇన్ జనరల్ నార్మల్గా ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ మేబీ అరౌండ్ లెస్ దెన్ 20 యూనిట్స్ పర్ వీక్ కానీ తీసుకుంటే లివర్ రీకూప్ చేసుకోవడానికి ఈజీగా జరుగుద్ది. కానీ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే ఇది 20 యూనిట్లు కాదు, 200 యూనిట్ల పైన తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి అంత తీవ్రంగా తీసుకునే వాళ్ళల్లో లివర్ తట్టుకునే ప్రభావం చాలా తక్కువ కాబట్టి ఈజీగా లివర్ డ్యామేజ్కి దారితీస్తుంటుంది. సో ఆ కారణంగా ఆల్కహాల్ని ప్రైమరీ సబ్స్టెన్స్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్కి మేజర్ రీజన్ మానసిక ఒత్తిడి. కాబట్టి అదే కాకుండా ఎవరికైతే మానసిక ఒత్తిడి ఉంటుందో వీళ్ళల్లో ఊబకాయం ఎక్కువగా ఉంటుంది, షుగర్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఫ్యాటీ లివర్ డిజీజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా చూసుకుంటే ఫ్యాటీ లివర్ కారణంగా కూడా లివర్ ఫంక్షనాలిటీ డిస్ఫంక్షన్ వచ్చి అక్కడ లివర్ అబ్నార్మాలిటీస్గా ప్రొజెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ గారు, లివర్ సిరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? లివర్ సిరోసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ ద లివర్. యూజువలీ ఈ లివర్ డ్యామేజ్ అనేది స్టేజ్ల ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఇవి 4 స్టేజ్ల కింద డివైడ్ చేస్తాం. వీటిల్లో ఫస్ట్ ఉండేది నార్మల్ టైప్ ఆఫ్ లివర్, అంటే ఏదైతే అందరిలో ఉంటుందో అది నార్మల్ లివర్. రెండో స్టేజ్లో ఏంటంటే కాస్త ఫ్యాట్ డెపోజిషన్ ఉండే లివర్, దీన్ని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటాం. తర్వాత మూడోది ఎక్కడైతే ఫ్యాట్ వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కానీ వాపు కానీ వస్తుంది, దాన్నే స్టియాటోటిస్ అంటాం. అది థర్డ్ స్టేజ్. అలాగే ఈ డ్యామేజ్ ఫర్దర్గా చేస్తే ఈ లివర్ డ్యామేజ్ ఏ విధంగా జరుగుతుందంటే పర్మనెంట్ డ్యామేజ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఈ పర్మనెంట్ డ్యామేజ్లో ఫైబ్రోసిస్ అంటాం. డెడ్ టిష్యూని రీప్లేస్ చేసేది ఫైబ్రోసిస్. ఆ ఫైబ్రోసిస్ కారణంగా ఈ సిర్రోసిస్ అనేది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆఫ్ ద లివర్. ఆ కారణంగా ఈ పేషెంట్కి తీవ్రమైన ఒత్తిడి, తర్వాత వేరే అవయాల మీద ప్రాబ్లం వచ్చి లివర్ ఫెయిల్యూర్ కంప్లీట్గా దారితీస్తూ ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్కి రిక్వైర్మెంట్ ఉండే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జనరల్గా లివరు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ చిన్న ఏమంటారు దాన్ని ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఆర్ వాప్ అనేది లివర్ మీద జరుగుద్ది. ఆ కారణంగా లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఈ డ్యామేజ్ జరుగుతూ పోయి దీన్ని డెడ్ టిష్యూ కింద కన్వర్ట్ అవుద్ది. దాన్నే ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ ఇస్ నాన్ ఫంక్షనల్ లివర్ డిసీజ్. డాక్టర్ గారు, లివర్ క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లివర్ క్లీనింగ్ కన్నా ఇప్పుడు జీర్ణాశయాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇది మనకి ప్రాబ్లం లేకుండా జరుగుద్ది. సో జీర్ణాశయంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ లివర్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందనేది మనం గమనించుకోవాలి. ఈ లివర్ ఫంక్షనాలిటీలో మేజర్ ఇష్యూ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ పసకలు రాకుండా ఏం చేయాలి, అలాగే ఈ కెమికల్ ఫార్ములేషన్స్ వాడకుండా ఏం చేయాలి, అలాగే మనము ఈ లివర్ ఫెయిల్యూర్కి, ఫ్యాటీ లివర్కి దారి తీయకుండా ఏవేవి నివారణ చర్యలు తీసుకోవాలి. వీటిల్లో కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి, తర్వాత కన్జంప్షన్ ఆఫ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్, రెగ్యులర్గా అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఇంటేక్, అలాగే ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో టొబాకో కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ సమ్ టైమ్స్ డ్రగ్ ఓవర్ డోసేజ్, అంటే పెయిన్ కిల్లర్స్ కానీ పారాసిటమాల్ కానీ ఇష్టం వచ్చినట్టు వాడడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి లివర్ మీద ప్రాబ్లం వచ్చే విధంగా దారితీస్తుంది. సో లివర్ని శుభ్రం చేసే విధానం అంటే మనం తీసుకునే సబ్స్టెన్సెస్లో టాక్సిక్ సబ్స్టెన్సెస్ లేకపోవడం, అలాగే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేయడం, అలాగే ఫుడ్ కన్జంప్షన్లో
ఈ హై ప్రోటీన్ కంటెంట్, హై ఫ్యాట్ కంటెంట్ లేకుండా మనం గమనించుకోవడం. ఇలా చేసిన దానివల్ల లివర్ని ఈజీగా మనం శుభ్రపరచుకోవచ్చు. డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ఈ మధ్యకాలంలో బహుశా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో చాలా లైమ్ లైట్లోకి వస్తుంది. పర్టికులర్గా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 50 నుంచి 70% ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఏవైతే కడుపు స్కాన్లు చేస్తామో వీటిల్లో గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ ఫ్యాటీ లివర్ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూనే ఉన్నాం. ఈ ఫ్యాటీ లివర్ అనగా ఏంటని చూస్తే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ సరౌండింగ్ ద లివర్. అంటే లివర్ చేసే ఏవైతే క్రియలు ఉంటాయో వాటిల్ని అడ్డుపడుతూ ఆ క్రియలు సరిగ్గా జరగకుండా విధంగా ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల ఫ్యాటీ లివర్ అనేది ఏర్పడుతుంటుంది. ఇది ఇలా ప్రోగ్రెస్ అయితే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్లో ఈ లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 నుంచి కనపడడం జరుగుద్ది. అదేవిధంగా చూసుకుంటే ఈ తంతులో ఏదైతే ఫ్యాటీ లివర్ ఉందో ఈ ఫ్యాటీ లివర్ కారణంగా లివర్ క్యాన్సరు, లివర్ సిర్రోసిస్, అల్టిమేట్లీ రిక్వైర్మెంట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ జరిగే విధంగా కూడా కేసులు గమనిస్తూనే ఉన్నాం. వీటికి తోడుగా ఈ ఫ్యాటీ లివర్ వచ్చేదానికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఊబకాయానికి దారి తీసే విధంగా కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఊబకాయం కూడా ఒక రీజన్ కింద ఈ ఫ్యాటీ లివర్కి మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఫ్యాటీ లివర్ని నివారించుకోవాలంటే మనం చేసే దినచర్యలు ప్రాపర్గా ఉంటే, అలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మెటబాలిక్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయో ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఫ్యాటీ లివర్ని నివారించుకోవచ్చు.